నేనేదో అవ్వాలన్న ఒక ఎయిమ్ పెట్టుకోలేదు. చిన్నప్పుడు అంటే తెలుసో తెలియకో చేసేసాం తప్పులు, కానీ ఇంత పెద్ద అయిపోయాం. చాలా మందిని చూస్తున్నాం, బాగా నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళందరినీ చూసి ఒక్కొక్కసారి బాధపడుతున్నాం. మనం లైఫ్లో ఎంత మిస్ అయ్యాం, నిజంగానే బాగా చదివింటే ఎట్లా ఉండేవాళ్ళం. మీ తోటి ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒక్కొక్కసారి గమనిస్తూ, మన బంధువర్గంలో చాలా మందిని చూస్తూ ఒక్కొక్కసారి ఎంతో ఫీల్ అవుతుంటాం. నిజంగా మీ అమ్మ వాళ్ళు కానీ మీ బ్రదర్ తెలివి ఉంది వేడికి కానీ చేసుకోలేకపోయారు. ఇట్లాంటివన్నీ విన్నాము, చూసాము. మీకు నిజంగా కూడా మీరు అంత వర్త్ క్యాండిడేటే, కానీ చేసిన తప్పల్లో ఏంటి? నిర్లక్ష్యం. ఒక ఏం గోల్ లేకుండా నిర్లక్ష్య వైఖరితో ఏముందిలే అన్నట్టు లైఫ్ని చాలా ఈజీగా తీసుకున్నారు. బట్ డోంట్ టేక్ ఇట్ నౌ. ఆ ఈజీగా తీసుకునే విధానం ఇప్పుడు మాత్రం చేయకండి. మనం చాలా చూసేసాం, ఇంకా బాధలు, ఇంకా కష్టాలు. మార్కెటింగ్ పర్సన్ చూడకూడదు. అసలు రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి ఒక చిన్న అభిప్రాయం ఉంది, తక్కువ అభిప్రాయం ఉంది. నేను యాక్చువల్గా అధిరన్ గ్రూప్కి ఎవరు ఎంటర్ అయినా అసలు ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ని నేను ఎప్పుడు చూడలేదండి. అసలు చాలా కార్పొరేట్ స్టైల్లో పెట్టారు, ఇంత అద్భుతంగా పెట్టారు, అసలు మీరు గ్రేట్, అది ఇది అంటారు. నేనేంటంటే నా మార్కెటింగ్ సోదరి మండలే అంటాను. ఎందుకంటే నేను 30 yearsలో 20 years నేను మార్కెటింగే చేశాను. ఆ 20 years మార్కెటింగ్ టైంలో మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన మనం అందరం కూడా ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అని చెప్తే మన వాళ్ళు మనం తక్కువగా కూడా చూస్తుంటారు. అది నేను కూడా ఫేస్ చేశాను. అట్లాంటిది మనం రియల్ ఎస్టేట్లో కంటిన్యూ అయిపోతూ కూడా ఒక్కొక్కసారి సక్సెస్ చూడకుండా, డబ్బు చూడకుండా మూవ్ ఆన్ అయిపోతూనే ఉన్నప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో ఏదో ఏజెంట్, సోకాల్డ్ బ్రోకర్ లాగానో మనం ట్రీట్ చేస్తుంటే ఎంతో ఇబ్బంది పడేదాన్ని, ఎంతో బాధపడేదాన్ని కూడా. మారాలి అనిపించేది, కానీ ఇప్పుడు మారడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇందులోనే లైఫ్ కంటిన్యూ అవ్వాలి, ఇందులోనే సాధించాలి అనుకున్నాను. నేను మీ అందరికీ చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ జర్నీని కొత్త గొప్ప స్టార్ట్ చేసేసారు, ఇందులో అంతు చూడండి తప్ప వెనక్కి వెళ్ళకండి. ఏది ఏమైనా సాధించి తీరాలి అనే తపన మాత్రం ఖచ్చితంగా మీకు ఉంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతారు. మీ గోల్, మీ ఏం మాత్రం ఎప్పుడు చెక్కు చెదరకూడదు. అందుకనే నేను కూడా కొన్ని తప్పులు చేశాను, కొన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నేను కూడా చాలా డౌన్ఫాల్ చూశాను రియల్ ఎస్టేట్లో ఉండి కూడా. కానీ వన్స్ నేను ఒక్కసారి దాన్ని రియలైజ్ అయ్యానో ఆ రోజు తర్వాత మాత్రం నా కృషి, నా పట్టుదల అసలు మీరు ఊహించలేరు, అంత కష్టపడ్డాను నేను. అందుకనే నేను ఈరోజు అధిరన్ గ్రూప్ అనే సంస్థను పెట్టి నేను ఇక్కడున్నాను, మీరు అక్కడున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీరు అందరూ కూడా అధిరన్ గ్రూప్ లాంటి కంపెనీలు పెట్టగలిగే అంత సమర్థులు. ఎంత సమర్థులు అంటే ఇంతకన్నా ఉన్నతంగా, ఇంతకన్నా ఎంతో ఎత్తుకు ఎదగగలిగేంత సమర్థులు. నిజమా కాదా? Am I right? No? Am I right? మీరంతా అంత సాధించగలిగేంత ఉన్నారా? అంత శక్తి, పట్టుదల మీకుందా? ఫస్ట్ మనం ఏం సాధించాలి? ఈ వెంచర్లో ఫస్ట్ మనం ఏదైతే వెంచర్ స్టార్ట్ చేశామో, ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో, అధిరన్ గ్రూప్లో మనం ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేసి ఫస్ట్ 1 monthలో సక్సెస్ వైపు వెళ్ళండి. మీకు కావాల్సిన లేఅవుట్స్ ఎన్ని కావాలో అన్ని ఇవ్వడం నా బాధ్యత, ఎన్ని కావాలంటే అన్ని అమ్మి పెట్టే బాధ్యత మీది. ఓకేనా? కెన్ యూ డూ దట్? కొంతమంది అయితే అసలు ఏం ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు. ఇందాక ఆయన చెప్పింది ఏం చెప్పాను అంటే, అసలు మనం ఎంత చేస్తాము అనే దానికన్నా చెయ్యాలన్న తపన కనీసం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఇంత గట్టిగా అడుగుతున్నాను, మీరు ఆ గట్టిగా జవాబన్నా చెప్తే కదా కనీసం మీరు చేయాలనుకుంటున్నారు అని నేను ఫీల్ అవుతాను, మీ పక్క వాళ్ళు ఫీల్ అవుతారు. మీ పక్క వాళ్ళన్నా ఫీల్ అవ్వనియండి. మనం ఎంత సాధిస్తామో తర్వాత విషయం. ఏమంటారు? చేయగలుగుతామా లేదా? జయప్రద గారు గట్టిగా వినిపించట్లా, చేస్తా ఉన్నారు అందరూ. నిజంగా ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చాలా మంది ఇక్కడ రియల్ ఎస్టేట్ అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు, కానీ 2 bookings చేసి అప్పుడే ఆమె ట్రెండ్ సృష్టించేసి. శేషు కుమారి గారు ఆల్రెడీ 2 bookings చేసి మన కొత్త వెంచర్లో ఆమె చూస్తే ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి. ఆర్డినరీ హౌస్ వైఫ్. ఆమె ఆర్డినరీ హౌస్ వైఫ్ అనలేము, షీఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. బట్ నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మాత్రం ఖచ్చితంగా ఆమె కొత్తనే. అట్లాంటి వాళ్ళు మీ మధ్యలో, మీ ముందు, మీ పక్కన
చాలా